హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్ర ఆవకాయ నా స్టైల్లో ఎలా పెడతానో ఇప్పుడు చూపించాలనుకుంటున్నాను. ముందుగా 15 మామిడికాయలు తీసుకుని కొంచెం గట్టిగా మీడియం సైజు ఉన్నవి తీసుకున్నాను. ఒక గంట సేపు నీటిలో నానబెట్టిన తర్వాత శుభ్రం చేసుకుని ముక్కలుగా మనకు కావాల్సిన షేప్లో ముక్కలు కట్ చేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే దీనిలోనికి 4 పెద్ద సైజు వెల్లుల్లిపాయలు తీసుకుని వాటి పొట్టు మొత్తం తీసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ మెంతి పొడి కూడా వేసుకుని పక్కన పెట్టుకోవాలి. దీనిలో గ్రేవీ కోసం 2 గ్లాసులు పచ్చికారం తీసుకున్నాను. 2 గ్లాసుల క్వాంటిటీలో ఒక హాఫ్ ఇంచ్ తేడాలో అదే 2 గ్లాసులు ఆవపిండి కూడా తీసుకున్నాను. అలాగే 1 ఇంచ్ తేడాలో సాల్ట్ తీసుకున్నాను. ఈ క్వాంటిటీలో తీసుకుంటే గ్రేవీ, ఉప్పు, కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. నేను ఎప్పుడు ఇలాగే తీసుకుంటాను. తీసుకుని మూడింటిని కలిపి ఒక పళ్ళెంలో వేసి కాసేపు ఎండలో పెట్టుకున్నాను. అలాగే పల్లి నూనె 1 లీటర్ వరకు తీసుకున్నాను. కిలో ప్యాకెట్ సరిపోద్ది. మామిడికాయ ముక్కల్ని శుభ్రంగా మాయిశ్చర్ అది లేకుండా లోపల పొట్టు, జీడు అన్నీ తీసేసుకుని క్లీన్గా తుడుచుకుని ఎటువంటి మాయిశ్చర్ లేకుండా కాసేపు క్లాత్ పైన ఉంచుకుని తర్వాత ఈ ఆయిల్లో వేసి ఆయిల్ బాగా కలిసిన తర్వాత ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఆవపిండి, పచ్చికారం ఈ మిశ్రమంలోనికి జీలకర్ర, మెంతులు ఆ 4 కూడా కలుపుకుని ఈ మొత్తం మిశ్రమంలోనికి మామిడికాయ ముక్కలు కూడా బాగా ఈ మిశ్రమం మొత్తం మామిడికాయ ముక్కలకు బాగా పట్టేలాగా చూసుకుని నేను మొత్తాన్ని ఒక గ్లాస్ కంటైనర్ కానీ లేదంటే నేను జాడీ తీసుకున్నాను. జాడీ కూడా తేమ అది లేకుండా బాగా చూసుకోండి. కొంచెం కుదిరితే ఆయిల్ కూడా లోపల భాగంలో అప్లై చేసేయండి జాడీకి, ఎందుకంటే త్వరగా బూజు పట్టకుండా ఉంటుంది. ఈ మొత్తం మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా జాడీలోనికి వేసుకుని తర్వాత వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి బాగా కలుపుకుని మిగిలిన ఆయిల్ ఇంకా పౌడర్ ఏమైనా ఉంటే కూడా వేసేసి బాగా కలిపి 3 రోజుల పాటు మూత పెట్టి పక్కన పెట్టండి. 3వ రోజు మళ్ళీ వేరే ఏదైనా గిన్నెలోనికి తిరగదిప్పుకుని బాగా కలిపి ఉప్పు, కారం అన్నీ సరిపోయలేదో చూసుకుని ఏమైనా తక్కువైతే 3వ రోజున కలుపుకోవాలి.